కూడా ఉంది. కరివేపాకు మొక్కలు ఉన్నాయి. ఇవి ములంకాయలు. తర్వాత ఇది చూడండి, నేను ఒకటి చెప్తున్నాను. నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం. దీన్ని నాగలేస్ కూర అంటారు. ఒకసారి చూడండి కూర. ఈ కూర నాగలేస్ కూర అంటారు. ఇది పొలాల్లో ఉంటుంది. ఇది కొనవసరం లేదండి, పొలాల్లో ఉంటుంది, పచ్చని పొలాల్లో ఉంటుంది. ఈ కూర బాలింతరాలు కూడా తినాలంటారు. బాలింతరాలు కూడా తినచ్చు ఈ కూరని. అంత మంచి కూర. దాని పేరు నాగలేస్ కూర. దాన్ని నాగలేస్ కూర అంటారు. చాలా బాగుంటుందండి. అంటే నేను ఇప్పుడు దేవుడి ప్రతిష్ఠిత ఈ పదార్థం గురించి చెప్పకూడదు. అయితే ఏంటంటే ఈ కూర మంచి ఆహారం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మా అమ్మగారితో వెళ్ళి చిన్నప్పుడు పొలాల మీదకి మా అమ్మగారితో వెళ్ళి నేను ఈ కూర తెచ్చేదాన్ని. అమ్మ నేను మొత్తం మేము తెచ్చుకునే వాళ్ళని. చాలా చాలా బాగుంటుంది. ఇంకా సెంచుల కూర, తర్వాత ఓటు కూర, ఏవో కూరలు ఉంటాయి. ఈ టైంలో, ఈ వర్షాల టైంలో చక్కగా పంట పొలాల మీద శంకర కూర అంటారు, సెంచుల కూర, రెండు ఒకటే. ఆ కూరలు అవి చాలా చాలా బాగుంటాయండి. పొలాల మీద దొరుకుతాయి ఆ కూరలు. మంచి పొలాల్లోని మంచి ప్రదేశాల్లోని తెచ్చుకొని వండుకుంటే తోటకూర ఎలా వండుతామో అలాగే వండాలి. ఓకేనా? తోటకూర ఎలా వండాలో అలా వండుకుంటే ఆ కూర చాలా బాగుంటుంది. నేను ఆ కూరని నేను పొలాల్లో నుంచి తెచ్చి అస్తమాటు వెళ్తే పొలాలు ఉన్నాయి ఇటువైపు అటువైపు. ఇప్పుడు పొలాలంటే పర్వాలేదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లు అవి వచ్చేస్తున్నాయి. అక్కడ తీసుకొచ్చి నేను గోళం సెట్ చేసి వేసానండి. కూర నేను ఆల్రెడీ 3 times చేశాను. మీకు ఇది నేను వండి కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి ఈ కూర అంటే అంత ప్రత్యేకం. ఈ కూర గురించి మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను. చూడండి. తర్వాత చూడండి, ఇక్కడ దొండపాదు చాలా బాగా వచ్చింది. చూడండి, దొండకాయ పాదు. దీనికి నేను పందిరి వేయాలి. ఇంకా నేను వేయలేదు, పందిరి వేయాలి. దొండకాయ పాదు కూడా చాలా బాగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు త్వరలోనే నేను ఒక వ్యవసాయం చూపిస్తాను. ఇక్కడ కాదు, వేరే దగ్గర మాకు చిన్న సైట్ ఉంది, అక్కడ వేస్తాను. మీకు తప్పకుండా మంచిగా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ ఫ్రెష్ కూరగాయలు తినాలని, మంచి ఆహారం తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అండి.